బాలనాగ్ తిరుమలేష్ అండి. ఏం చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. ప్రస్తుతం ప్రభుత్వం పనితీరు ఎలా ఉందండి? ప్రభుత్వం పనితీరు చాలా ఆశావాదంగా ఉందండి. ఎందుకంటే గత 10 ఏళ్లలో తెలంగాణ విభజన జరిగిన తర్వాత ఆంధ్రాలో 2 ప్రభుత్వాలు మారాయి. కానీ మొదటి టర్మ్ కంటే ఈసారి కూటమి ప్రభుత్వం పనితీరు చాలా బాగుంది. ఎందుకంటే భారత ప్రభుత్వానికి అండదండగా ఉండి వాళ్ళ నుంచి కావాల్సిన అన్ని గ్రాంట్లు అవి తెప్పించుకుంటూ పంచాయతీరాజ్ శాఖలో కానీ మన పవన్ కళ్యాణ్ గారు ఐటీ మినిస్టర్గా కానీ తర్వాత స్కూల్కి సంబంధించి కానీ చాలా కొత్త కొత్త విధానాలు తీసుకొచ్చారు లోకేష్ గారు. ఇంకా చంద్రబాబు గురించి అయితే ఆయన 10 లక్షల నుంచి 20 లక్షల కోట్ల పెట్టుబడులు, ఆయన తీసుకొచ్చిన బ్రాండింగ్ అయితే మామూలుగా లేదండి. ప్రభుత్వ పనితీరు అంటే యంత్రాంగం మొత్తం చాలా కట్టుదిట్టంగా ఉంది. ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా ఒక రకమైన ఒక బేస్ మీద వెళ్తున్నారు. ఇలాగే కానీ కొనసాగితే కూటమి వచ్చే 10 ఏళ్లలో మనం ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో, నేను మా స్నేహితుల్లో కానీ మా కుటుంబంలో కానీ మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ప్రజల్లో ఇంకొంచెం భయాందోళనలు పోగొట్టే విధంగా ఇంకొంచెం వాళ్ళు కనుక తీసుకొస్తే ఈసారి వచ్చే 15 ఏళ్ళు మన ప్రభుత్వమే ఇది వస్తుందని మా ఉద్దేశం. కానీ అమరావతి కానీ వైజాగ్ కానీ అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ చక్కగా చేసి పెడుతున్నారమ్మా. ఇది నా ఉద్దేశం.